మాట్లాడేది క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ కూడా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి, మీరు మీ దగ్గర ఉన్నటువంటి తాజా అప్డేట్ ఏంటి? ఇక్కడ అసలు హైదరాబాద్ నుంచి ఎవరు అది నిర్వహించడం జరిగింది? దానిలో ముఖ్యంగా ఇంతకుముందే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కంప్లైంట్ చేస్తాను, నేను సెంట్రల్ గవర్నమెంట్ వరకు కూడా తీసుకెళ్తాను, ఇది ఎన్డీఏ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ వెహికల్ ఉన్నట్టుగా ఆయన పేరుతో ఉన్నటువంటి ఆ కారు స్టిక్కర్తో ఉన్న కారు అక్కడ కనిపించడం జరిగింది. సో దాని మీద సోమిరెడ్డి కూడా స్పందించారు. మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? ఎవరు నిర్వహించారు? దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వండి. బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి ఇప్పటికే బెంగళూరు సిపి దయానంద్ చాలా కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావన చేస్తూ మీడియా ముందు కూడా వివరాలు వెల్లడించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇందులో బిజినెస్ మ్యాన్ వాసు అనేటువంటి వ్యక్తి బెంగళూరులో ఈ రేవ్ పార్టీ నిర్వహించడం జరిగింది. ఈ రేవ్ పార్టీకి సంబంధించి కొన్ని ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. మొత్తం ఈ రేవ్ పార్టీలో దాదాపు 101 మంది హాజరయ్యారు. అందులో దాదాపు 50 మందికి పైగా మహిళలు ఉన్నారు. ముందు 30 మంది యువతులు ఉన్నట్లు కూడా ప్రస్తుతం అయితే విచారణలో కూడా వెల్లడైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ యొక్క పార్టీలో ఇది రేవ్ పార్టీతో పాటు డ్రగ్ పార్టీ అని చెప్పాలి. ఇందులో ఎండిఎంఏ కావచ్చు, కొకైన్ కూడా ఈ పార్టీలో వినియోగించినట్లు ఆధారాలు సేకరించడం జరిగింది. ఈ పార్టీకి హాజరైనటువంటి వారు చాలా మంది డ్రగ్స్ ను సేవించడం జరిగింది. వాసు ఇన్విటేషన్ ఇచ్చినటువంటి వారందరూ కూడా హైదరాబాద్ నుండి, మరోవైపు ఏపీ నుండి కూడా చాలా మంది ప్రముఖులు ఆ పార్టీకి హాజరైనటువంటి సమయంలో, అంటే మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయినటువంటి పార్టీ రాత్రి వరకు కూడా కొనసాగేటువంటి పార్టీ. ఆ పార్టీలో చాలా మంది ఆ ప్రముఖులు కూడా హాజరైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అందులో ఎండిఎంఏ కావచ్చు, కొకైన్ డ్రగ్ ను కూడా సప్లై చేశారు. సప్లై చేయడంలో ఇందులో ముఖ్యంగా ఈ డ్రగ్ సప్లై చేయడంలో 3 పెడ్లర్ల యొక్క పాత్ర ఉందనేది ప్రస్తుతం బెంగళూరు సెంట్రల్ క్రైమ్ పోలీసులు కూడా ఒక నిర్ధారణకు రావడం జరిగింది. పోలీసులకు వచ్చినటువంటి పక్కా సమాచారంతో రేవ్ పార్టీ పైన దాడి చేసినటువంటి సమయంలో వీరందరినీ కూడా వెంటనే అదుపులోకి తీసుకోవడం, తర్వాత ఎవరెవరు డ్రగ్స్ సేవించారని వాళ్ళని క్వశ్చన్ చేసినటువంటి సమయంలో ప్రతి ఒక్కరూ కూడా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకంటే డ్రగ్స్ సేవించినటువంటి నమూనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా బయట పడేయడం, తర్వాత టాయిలెట్స్ లో కావచ్చు, స్విమ్మింగ్ పూల్ వద్ద కావచ్చు, వీళ్ళు ఎక్కడైతే పార్టీ చేసుకున్నారో దాని అవుట్ ఆఫ్, అంటే పార్టీకి చాలా దూరమైనటువంటి ప్రాంతంలో వీళ్ళంతా కూడా డ్రగ్స్ సేవించినటువంటి ఆనవాళ్లు కూడా లభించడం జరిగింది. దాని ఆధారంగా చేసుకుని దర్యాప్తు కూడా కొనసాగించడం జరిగింది. మొత్తం ఈ కేసులో 5 మందిని అరెస్టు చేస్తున్నట్లు ప్రస్తుతం అయితే బెంగళూరు సిపి కూడా వివరాలు వెల్లడించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు వీరు ఎవరైతే ఈ డ్రగ్ పార్టీలో అటెండ్ అయ్యారో, ఈ రేవ్ పార్టీలో అటెండ్ అయ్యారో, వీరి యొక్క శాంపిల్స్ కూడా సేకరించడం జరిగింది. శాంపిల్స్ లో ఒకవేళ వీళ్ళు డ్రగ్స్ సేవించినట్లు కినా ఒకవేళ రిపోర్ట్ వచ్చినట్లయితే వాళ్ళను కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా బెంగళూరులో, అంటే కర్ణాటక రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి కొత్త చట్టము, మరోవైపు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద సెక్షన్లు పెట్టి వీళ్ళని కూడా రిమాండ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఒక అంశాన్ని అయితే మాత్రం క్లియర్ గా చెప్పాడు. ఇప్పటికే హైదరాబాద్ కావచ్చు, ఏపీకి సంబంధించినటువంటి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారే ఎక్కువగా ఉన్నారు. అందులో సినీ ప్రముఖులకు సంబంధించి ఒక నటి కూడా ఉందనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. 2 సీరియల్ ఆర్టిస్టులు కూడా అందులో ఉన్నట్లు ప్రస్తుతం గుర్తించడం జరిగింది. వారి యొక్క రక్త నమూనాలు కూడా సేకరించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కాబట్టి ఇందులో వాసుతో పాటు వాసుకు సంబంధించినటువంటి మరొక 2 రిలేటివ్స్ ను కూడా ప్రస్తుతం అరెస్ట్ చేస్తున్నట్లు, వారిపై కేసులు నమోదు చేసినట్లు ఇప్పటికే ప్రకటన చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. దాదాపు హై అండ్ కార్స్, అంటే వీళ్ళు రైడ్ చేసినటువంటి సమయంలో 101 మంది ఈ పార్టీలో ఉన్నారు. భారీ మ్యూజిక్, డీజేలు పెట్టి డ్రగ్స్ ను కూడా ఆ పార్టీలో వినియోగించినట్లు ప్రస్తుతం అయితే ఒక నిర్ధారణకు రావడం జరిగింది. గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్ మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని విచారించినటువంటి సమయంలో ఈ డ్రగ్ పార్టీ జరిగిందనేది ఒక అంచనా కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు ఈ కేసులో పలువురును కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాసు, అరుణ్, సిద్దికి, రణధీర్, రాజ్బాబు అనేటువంటి వ్యక్తులను కూడా అరెస్ట్ చేస్తూ కూడా పోలీసులు అయితే ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీరిలో 30 మంది మహిళలు, 25 మంది యువతులు కూడా ఉన్నట్లు ఈ పార్టీలో ప్రస్తుతం అయితే వాళ్ళు విచారణలో కూడా వెల్లడైనటువంటి పరిస్థితి. ఇక డ్రగ్స్ అనేది చూస్తే 45 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్, మరోవైపు కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 18 లగ్జరీ కార్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరి ఇందులో ఎవరెవరు పాత్ర ఏంటి? ముఖ్యంగా డ్రగ్ పెడ్లర్ల ముగ్గురు ఉన్నారు కాబట్టి ఆ ముగ్గురు నుంచి కూడా కొకైన్
కొకైన్ కావచ్చు, తర్వాత MDMA, ముఖ్యంగా వీళ్ళు గోవా నుంచి బెంగళూరుకు సప్లై చేసుకొని బెంగళూరులో ఈ డ్రగ్ పార్టీలో దీన్ని వినియోగించినట్లు ప్రస్తుతం అయితే బెంగళూరు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ముగ్గురు డ్రగ్ సప్లై చేసినటువంటి వారు కూడా గతంలో హైదరాబాద్ లో కావచ్చు, బెంగళూరులో కావచ్చు, గోవాలో కూడా వీళ్ళు యొక్క పార్టీలు నిర్వహించారు అనేటువంటి అంశానికి సంబంధించి కూడా బెంగళూరు సెంట్రల్ క్రైమ్ పోలీసులు ఒక క్లారిటీకి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకవేళ ఈ డ్రగ్ పార్టీలో అటెండ్ అయినటువంటి వారు ఎంతమంది డ్రగ్ తీసుకున్నారనేది ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే వాటన్నిటిని కూడా శాంపిల్స్ కి పంపించడం జరిగింది. ఆ రిపోర్ట్ వస్తే తప్ప దానిపైన ఒక అంచనాకు రాలేమనేది పోలీసులు అయితే చెప్తున్నారు. ఒకవేళ వీళ్ళు డ్రగ్స్ సేవించినట్లుకినా ఆ రిపోర్ట్స్ వస్తే ఖచ్చితంగా వారిపై కూడా చర్యలు తీసుకుంటామనేది ప్రస్తుతం అయితే బెంగళూరు పోలీసులు చెప్తున్నారు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉండబోతుంది, నటి హేమ పాత్రకు సంబంధించి కూడా క్లియర్ కట్ గా ఇప్పటికీ ఒక క్లారిటీ రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు మనకు ఫిలిం కరెస్పాండెంట్ చెప్పినట్లు అనేక ఊహాగానాలు, అనేక ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో బెంగళూరు పోలీసులు విడుదల చేసినటువంటి వీడియోలో తాను చెప్పినటువంటి స్పాట్ రెండు కూడా మనం చూస్తే ఒకే స్పాటే ఉంది. కాబట్టి ఖచ్చితంగా హేమ కూడా ఈ యొక్క రేవ్ పార్టీకి అటెండ్ అయింది అనేటువంటి అంశాలు, ఆరోపణలు వస్తున్నాయి. మరి ఆ పేరు ఎవరు పోలీసులు వెల్లడించకుండా ఎందుకు హైడ్ చేస్తున్నారంటే రిపోర్ట్ వచ్చేంత వరకు ఆగాలి. కాబట్టి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ పేర్లన్నీ కూడా వెల్లడించేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. స్వామి ప్రవీణ్, ఈ వాసు ఎవరు? వాసు వేరే బోట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, వాసు ఒక బిజినెస్ మ్యాన్. అతనికి సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, రియల్ ఎస్టేట్ లో కావచ్చు, ఫార్మా ఇండస్ట్రీలో కూడా అతనికి పెద్ద ఎత్తున కూడా పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి. అతను ఒక బర్త్డే వేడుకలో నేపథ్యంలో అక్కడ సన్ రైజ్ సన్సెట్ అనేటువంటి ఒక రేవ్ పార్టీ, ఆ పార్టీ పేరు పెట్టి చాలా మంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రముఖులను అతను ఇన్వైట్ చేయడం జరిగింది. మరోవైపు ఒక ఎమ్మెల్యేకి సంబంధించి అంటే కాకానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే స్టిక్కర్ పేరుతోటి అక్కడ ఒక వాహనం కూడా సీజ్ అయి ఉంది. ఆ వాహనంకి ఎమ్మెల్యే స్టిక్కర్ కూడా ఉంది. కానీ ఆ అంశానికి సంబంధించి బెంగళూరు పోలీసులు అయితే మాత్రం క్లారిటీ ఇవ్వలేకపోయారు. కానీ నిన్న మాత్రం కాకాని వ్యవహారానికి సంబంధించి కూడా వెలుగులోకి వచ్చింది. కాబట్టి దీనిపైన పోలీసులు అయితే మాత్రం దీనిపైన ఇంకా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏమన్నా ఆ ప్రజాప్రతినిధికి సంబంధించినటువంటి బంధువుల, వారి కుటుంబ సభ్యులు ఎవరైనా ఈ పార్టీకి హాజరయ్యారా, అసలు ఈ 101 మంది ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళ పేర్లు ఏంటనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాసు ఎవరినైతే ఇన్వైట్ చేశాడో వీరు ఈ యొక్క ఈవెంట్ కోసం ఒక వాట్సాప్ గ్రూప్ ని ఏర్పాటు చేశారు. వాట్సాప్ గ్రూప్ లో వీళ్ళు ఇన్విటేషన్ పంపించడం, తర్వాత ఆ గ్రూప్ లో ఉన్న వారందరూ కూడా ఈ యొక్క పార్టీకి హాజరయ్యారు అనేటువంటి అంశాన్ని అయితే మాత్రం ప్రస్తుతం బెంగళూరు పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. కాబట్టి ఈ 101 మందిలో ఎంతమంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారు ఉన్నారు, బెంగళూరుకు సంబంధించినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇందులో ముఖ్యంగా కొకైన్ కావచ్చు, డ్రగ్స్, MDMA ఇవంతా కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, పెడ్లర్ల పాత్ర ఏందనేది పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది.